అందరికీ నమస్కారం అండి. ఇది వెదిరింగుపై వరి కంకులతో అల్లిన ఒక బుట్ట వంటి అల్లిక. సాధారణంగా దీన్ని ఇంటిలో పైకప్పుకు మరియు దేవుని గదిలో పైకప్పుకు అలంకరణగా ఉపయోగిస్తారు. ఇందులో ఒక లైట్ ఏర్పాటు చేసుకుంటే వచ్చే ఆ కాంతి చాలా అందంగా కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఇది దోహదపడుతుందని మన పూర్వీకుల నమ్మకం. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవడం అనేది చూద్దాం. చూసారు కదా! ఇందులో లైట్ పెట్టుకుంటే కాంతి ఎంత అందంగా కనిపిస్తుందో. చూపించాను కదా! ఆ రింగ్ బుట్ట. ఆ రింగ్ బుట్టని ఎలా తయారు చేయడం అనేది ఒకసారి చూడండి. ఇది వెదురు బద్దతో చేసినటువంటి రింగ్ అండి. ఈ రింగ్‌కి మనము ఈ ఆహ్, ఈ వరి ఎన్నులనేవి మనం అల్లుకోవాలండి చుట్టూ. ఇది ఎలా అల్లుకోవాలో, ఇది ఎలా ముడి వేసుకోవాలో ఒకసారి చూద్దాం. చూడండి. అలాగా స్కిప్ చేయకుండా అందరూ చూడండి. కొంచెం దగ్గర పెట్టమ్మా. కొంచెం ఇక్కడ ఇది బాగా కనిపించాలి వాళ్ళకి. కనిపిస్తుందా? చూడండి. ఇలా ఉందా? ఫస్ట్ ఇలా పెట్టాం. ఇలా పెట్టిన తర్వాత ఇది చూడండి. ఇలా ఫోల్డ్ చేసాం. ఈ ఫోల్డ్ చేసి ఇది ఇటువైపు కాకుండా ఇటువైపు తీసుకురావాల. ఇంతకుముందు ఒక వీడియో చూపించాను మీకు. వాల్ డెకరేటివ్ ఒకటి వీడియో చూపించాను. అందులో చూసారా? ఈ నాట్ అనేది ఈ ఈ మల అనేది ఎలా వేయాలంటే ఎక్స్ షేప్ చూడండి. ఇలా ఇలా ఎక్స్ షేప్. ఇది ఒకటి. ఇది అయింది కదా! ఇది అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రతిదానికి 2 పుల్లల్లో తీసుకోవాలి. ఇలా తీసుకునేటప్పుడు ఇక్కడ ఇంచుమించు లెంగ్త్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ తక్కువ కాకుండా ఇలా కాకుండా కొంచెం అటు ఇటులోనైనా పర్వాలేదు కానీ లెంగ్త్ అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి. ఇది తీసుకొచ్చాము. తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఎక్స్లా పెట్టాం కదా! ఈ ఈ పాతది ఉంది కదా! ఇది ముందుది. దీనిపైన ఇది పెట్టాలి. ఇలా ఇలా పెట్టి ఇదిగోండి ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇలా పట్టుకొని మళ్ళీ సేమ్ ఇలా తీసుకొచ్చాం కదా! ఇలా తీసుకొచ్చి ఇప్పుడు వెనక నుంచి వేసినవే కదా ఈ రెండింటిని తప్పించి మధ్యలో నుంచి ఇది తీసుకురావాలి. ఓకే. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా! ఇది ఆల్రెడీ ముడైపోయింది. లాక్ అయిపోయింది ఇది. ఆల్రెడీ దీని రెండో దాని వల్ల మొదటిది ఆల్రెడీ లాక్ అయిపోయింది. ఇది లాక్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇలాగ దగ్గరికి ఇలా తీసుకొని మళ్ళీ మూడోది ఇక్కడ ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ దానిపైన పెట్టి ఇలా తెచ్చి ఇప్పుడు ఏదైతే మళ్ళీ పెట్టామో దాని తాలూకా ఎన్ను అనేది ఆ 2 ఎన్ను నుంచి ఇలా రావాలన్నమాట. ఇది మొదట వేసిన వెన్నుకు రెండో తర్వాత వేసిన వెన్నుకు మధ్యలో రావాలి. మళ్ళీ దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వచ్చేటప్పుడు ఏమైంది? ఇది కూడా లాక్ అయిపోయింది. ఈ మూడోది వచ్చేసరికి రెండోది కూడా లాక్ అయిపోయింది. చూసారా? మరి కూడదనమాట. ఉందా? ఇది మళ్ళీ అర్థం కావాలంటే చూడండి. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. చూడండి. ఇలా ఉందా? దీని మీద వేనేసి అలాగా అది తీసేస్తే అది నిలబడదు. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి. ఇది ఇది చూసారా? ఎక్సేనా? ఓకే. ఇది తీసుకొచ్చి ఇప్పుడు ఈ 2 వేసాం కదా వెనక నుంచి. ఈ వెనక నుంచి వేసిన 2 ముందు నుంచి వేసిన 2 ఈ రెండింటికి మధ్యలో నుంచి వస్తే అది లాక్ అవుతుంది. ఇలాగా లాక్ అవుతుంది. అది చూడండి. మళ్ళీ చూపిస్తాను చూడండి.
మళ్ళీ చూడండి ఎక్స్. ఇది ఈ రెండు ఉన్నాయి కదా వెనక లాస్ట్లో వేసినవి ప్యానికల్స్, వాటికి ముందు వేసిన దానికి మధ్యలో తీయాలి అనమాట. ఇలా తీసేటప్పుడు ఇది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని, అంతే. చూడండి ఇది చూసారా, లాస్ట్లోకి వచ్చేసింది. ఇలా వస్తుంది, ఇలా చూడండి, పర్వాలేదు. దగ్గరలోకి వచ్చేసాం, అయిపోయింది. ఇది ఇంతలా ఇది ఉంది కదా, ఇది ఇక్కడ లాక్ చేయాలంటే ఈ ఫస్ట్ ఇది వేసామా ఈ లైను, ఇది దీన్ని లూజ్ చేయాలి. దీన్ని లూజ్ చేసి అందులోన నుంచి ఇది లాగితే అక్కడ లాక్ అవుద్ది. ఇప్పుడు చూడండి, లూజ్ చేసాం, ఒకటి దారిచ్చింది, రెండు, ఈ రెండు సమానంగా లాక్కోవాలి. లాక్కున్నాం కదా, ఇప్పుడు ఇవి టైట్ చేసుకోవాలి. ఇందాక లూజ్ చేసినవి టైట్ చేసుకోవాలి, అంతే, అయిపోయి డన్, లాక్ అయిపోయింది. ఇది ఇలా వస్తుంది అనమాట. ఇలా దీన్ని ముడేసుకోవాలి, మొత్తం అల్లుకోవాలి, నీట్గా అల్లుకోవాలి. ఇలా వస్తుంది. ఇలా కట్టేసుకున్నా పర్వాలేదు, అదే అల్లుకుంటే ఎలా వస్తుంది. ఇప్పుడు అల్లుకుందాం. 1 ఉజ్జాయింపుగా 2 3 4 తీసుకున్నాం. తర్వాత 1 2 3 4, ఇదో 4, 2 4s, 1 2 3 4, ఇది ఒక 4, 4 కుర్చీలు, ఇవి ఒక 4 కుర్చీలు, ఇవి ఒక 4 కుర్చీలు. ఇది ఇలా కొంచెం చేతులు తడి చేసుకోవాలి. ఇప్పుడు అల్లుతాం కదా, ఇవి కూడా తడి చేసుకోవాలి. ఇది ఈ 4, ఇది ఓకే. ఇప్పుడు ఇది ఇలా, ఇది ఇలా, 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 ఇలా. ఈ నాట్స్ లెక్క వేసుకోవాలండి అన్ని దగ్గరలో. ఈ అల్లిక, ఈ నాట్స్ అనేవి ఒకలాగే రావాలి. 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఓకే, చాలు. ఇదే ఎక్కువ. ఈ లాస్ట్లోన ఇది ఇలాగా ఇచ్చేసుకొని ఇలా ముడి వేసుకోవాలి. ఇలా అలా ముడి వేసిన కన్నా ఇలా ముడి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ లాస్ట్లో మళ్ళీ కలుపుతాం అన్నిటికి సంబంధించి. ఇది ఇలా విడిచిపెట్టుకోవాలి. తగినవన్నీ ఇలాగే చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.